సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉన్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సంతనూతలపాడు మండలం గొర్లమెట్ట గ్రామంలో దాతల సహాయంతో నిర్మించిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యేలు దామచర్ల బిఎన్ విజయ్ కుమార్ కలిసి ప్రారంభించారు. అనంతరం గొర్లమెట్టలో ఇంటింటికి ఈ ఏడాది కూటమి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయంటూ అక్కడి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల బిఎన్ వెంట మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబుతో పాటు మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. అందరు పక్క రండి, వెహికల్ ముందుకు వెళ్ళాలి. ఓకే సార్. సైడ్
ఓకే దా మనకి ఇక్కడికి వచ్చి మనము అందరినీ ఆనందింపజేసినందుకు మన ఒంగోలు శాసనసభ్యులు పెద్ద దామచర్ల జనార్దన్ గారిని, మన శాసనసభ్యులు ప్రీతమ నాయకులు బిఎన్ విజయ్ కుమార్ గారిని, స్వాములు గారిని, ఈ ప్లాంట్ కి ఆర్థిక సాయం చేసిన పోకూరు సుశాంత్ గారిని, వీళ్ళందరినీ మనకి సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన స్వాములు గారిని 2 మాటలు మాట్లాడాడు. లోని గొల్లమిట్ట గ్రామంలో మరి మన పోకూరి శ్రీకాంత్ గారి చిన్న ప్లాంట్ గురించి ఈ కార్యక్రమం జరుగుతున్నది. దీంట్లో భాగంగా మన ముఖ్య అతిథి చేసిన శ్రీ దామచర్ల జనార్దన్ గారికి మరియు మన ఎస్ఎన్ పోడు ఎమ్మెల్యే గారి బిఎన్ విజయ్ కుమార్కి, అదేవిధంగా ఈ దాతగానం చేసిన పోకూరి శ్రీకాంత్ గారికి, మధ్య ఎస్ఎన్ పోడు మల్లాధ్యక్షుడు హరిబాబు గారికి, ఈ గొల్లమిట్ట గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే మనకి ఒక మంచి నీరు కావాలో దానిలో భాగముగా ఈ రోజున మన గొల్లమిట్ట గ్రామంలో ఈ యొక్క ప్లాంట్ ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఇచ్చేందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయచ్చు. ఈ అవకాశం విరమించుకుంటూ ధన్యవాదాలు. గొల్లమిట్ట, మట్టిపాడు గ్రామాలలో అక్కడ తొలి అడుగు కార్యక్రమము కొన్ని ఇంట్లో చేసి దాని తర్వాత ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఆర్ఓ ప్లాంట్ మంచి సుశాంత్ గారు ఆయన సహాయంతో ఈరోజు ఒక మంచి వాటర్ ప్లాంట్ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఎంతో అంటే దూరణాల నుంచి వస్తూ ఉన్నాం. దామచర్ల జనార్దన్ గారు, మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ హరిబాబు గారు, స్వాములు గారు, దాని తర్వాత సుశాంత్ గారు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ నీళ్ళు అనేది చాలా ముఖ్యం, మంచినీళ్ళు అనేది ఇంకా చాలా ముఖ్యం. మన సుశాంత్ గారు ఈ వాటర్ ప్లాంట్కి సాయం చేసిన ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన పక్క గ్రామంలో తొలి అడుగు కార్యక్రమంలో నేను జనార్దన్ గారు వెళ్ళాము. ఒక 10 ఇండ్లు కొన్ని ఇండ్లు తిరిగేసి వచ్చాము. అక్కడ కూడా జనాలు బాగా సంతోషంగానే ఉన్నారు. నేను ఒకటి చెప్పేది ఏంటిదంటే, ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం అయినా కానీ ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ చాలా కార్యక్రమాలు చేసిన విషయం మనం అందరూ గమనించుకోవాలి. ఈ మొదటి అడుగులోనే మనం పెన్షన్లు ఇచ్చాము, 4000 రూపాయలు, గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చాము.
దాని తర్వాత తల్లికి వందనం అర్హులైన ప్రతి ఒక్కరికి ఒకళ్ళైతే 15,000, ఇద్దరైతే 30,000, ఎంతమందినైతే అన్ని 15,000 ఇచ్చాము. అతి త్వరలోనే మహిళలకి బస్సు ఫ్రీ ఆగస్ట్ 15న చేస్తూ ఉన్నాం. దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు కూడా అతి త్వరలోనే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే అవన్నీ అతి త్వరలోనే చేస్తారని కూడా మన సీఎం గారు చెప్పారు. ఒక సంవత్సరంలోనే ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మనం ఇన్ని మంచి పనులు చేశాము. అది కాకుండా అన్న క్యాంటీన్లు, గుంతలున్న రోడ్లు బాగా చేశాము. దాని తర్వాత మన కాన్స్టిట్యున్సీలో 20 కోట్ల సీసీ రోడ్లు వేసాము. మన సంతనూతలపాడు మండలంలో 5 కోట్లు వేసాము. దాని తర్వాత డిఎంఎఫ్లో కూడా 5.5 కోట్లు ఫండ్ కూడా రెడీగా ఉంది. అంటే వచ్చిన సంవత్సరంలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాము. ఇది చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ 164 సీట్లు ఇచ్చింది అందుకోసమే. అంటే ఆయన సమర్థంగా ఇలాంటి కష్ట పరిస్థితులు ఆయనే చేయగలరని మీరందరూ ఓటేశారు. ఈరోజు చేసి చూపించారు. నేను ఒకటి చెప్తున్నాను, ఇది తొలి అడుగు. అంటే మేము ఇంకా చాలా అడుగులు ఉన్నాయి. తొలి అడుగులోనే ఇన్ని పనులు చేసి పెట్టాము. 2వ సంవత్సరం 2వ అడుగు ఉంటుంది, 3వ అడుగు ఉంటుంది, 4వ అడుగు ఉంటుంది. మిగతా కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేసి పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఊర్లో తిరిగితే మన ఎమ్మెల్యే గారు దామచర్ల, ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి నాకు అక్కడ ఒక రోడ్డు వేయమన్నారు. ఖచ్చితంగా రోడ్డు వేస్తామని, అతి త్వరలో వేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ మట్టి రోడ్డు వేములపాడు నుంచి ఇక్కడ మట్టి రోడ్డు కానీ, అప్పుడు WVM రోడ్డు, దాని తర్వాత తార్ రోడ్డు కూడా మన సమయంలో ఉండే నేనే ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు వేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతకుముందు వేములపాడు 2009లో నేను ఫస్ట్ ఎమ్మెల్యే కూడా ఫస్ట్ సీసీ ఏంటిది రోడ్డు వేసింది బీటీ రోడ్డు వేములపాడికి మద్దలూరు నుంచి అని, అది కూడా గుర్తు చేశాం. అనేక అభివృద్ధి పనులు చేశాం. రాబోయే కాలంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మీ అందరి కోరిక మేరకు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు వచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మన అతిథి, మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం, వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకోవటం, దానికి మీలో ఒకరిగా నన్ను కూడా ఈరోజు ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ముందుగా గ్రామస్తులకి, అదేవిధంగా మన సుశాంత్ అయితే ఆ రోజు వచ్చి గట్టిగా రావాలని చెప్పేసి ఆయన కూడా అడిగాడు. దానికోసం ఈరోజు పొద్దున మేము 7 గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇంకా 3 ప్రోగ్రాంలు ఉన్నాయి. అయినా కూడా సరే, అందరి కోసం ఈరోజు వచ్చినందుకు, మీ అందరినీ చూసినందుకు చాలా సంతోషం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ కుమార్ గారు, మండల పార్టీ అధ్యక్షులు హరిబాబు గారు, అదేవిధంగా స్వాములు గారు, ఇంకా ఇక్కడ వచ్చిన మహిళలకి అందరికి కూడా పేరు పేరున మరోసారి నా నమస్కారాలు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒక్కొక్కరి దగ్గర ఈరోజు మన సుశాంత్ ఎట్లయితే ఈరోజు వాటర్ ప్లాంట్ ఇచ్చారో, అట్లానే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత మనం మోటివేట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదైనా కూడా ప్రభుత్వంలో ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 10 లక్షల కోట్ల వరకు అప్పు చేసి ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో దానికి వడ్డీకే చాలా అవుతూ ఉంది. మళ్ళీ ఏదైతే 6 పథకాలు పెట్టారో, మనం ఎన్నికల ముందు పెట్టారో, దాంట్లో ఈరోజు 3 పథకాలు కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రేపు ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్ కూడా ఆ రోజు లాంచ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన జిల్లా వరకు ఎక్కడికి పోవాలన్నా మహిళలకి ఫ్రీగా బస్సు కూడా రేపు 15వ తారీఖు లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు పూర్తిగా ప్రభుత్వం రాగానే ఒక్కొక్క నియోజకవర్గానికి 15 కోట్లు ఆ రోజు రోడ్లకు ఇచ్చారు. మన నియోజకవర్గానికి అయితే 20 కోట్లు ఇచ్చారు. మా దగ్గర 15 కోట్లకి ఇచ్చారు మాకు కూడా. కాబట్టి మేము ఒక మండలం అంతా కూడా ఈరోజు రోడ్స్ కూడా పెండింగ్ లేకుండా రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఇంకో మండలంలో అయితే, అది కొత్తపట్నం మండలంలో అయితే దగ్గర 6 పంచాయతీలు కంప్లీట్ చేసాం. ఇంకా 7 పంచాయతీలు ఉన్నాయి. అది పెద్ద పంచాయతీ, పెద్ద మండలం కాబట్టి.
అట్లా మనకి ఏం చేయాలనేది రాగానే కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం. 5 సంవత్సరాల్లో ఒక రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు. అదేమంటే మనకి ఇష్టం వచ్చినట్టు మందు అమ్మటం, అదేవిధంగా దొంగ మందు అమ్మటం ఇలాంటివి చేశారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాల. ఏదైనా కూడా బటన్ నొక్కి అకౌంట్లో వేస్తూ ఉన్నారు తప్పితే ఈ రోజుకి ఉత్సాహం కూడా మనందరం కూడా చూసుకోవాలి. ఈరోజు పల్లెటూరులో అన్నీ కూడా పెన్షన్స్ మనం ప్రామిస్ చేసినట్టు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇస్తున్నారు, సిలిండర్స్ ఇస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కూడా వేస్తూ ఉన్నారు. ఇలా ప్రభుత్వంలో ఏదైతే మనం చేసామో అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి కూడా ఇప్పుడు 3-4 అనేది పెట్టి పేదరికం లేకుండా చూడాలనేది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాని మీద ఈరోజు ప్రతి నియోజకవర్గంలో దగ్గర వాళ్ళు ఐడెంటిఫై చేస్తే 10,000-11,000 మంది ఈరోజు 11,000 కుటుంబాలు ఈరోజు P4లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే బంగారు కుటుంబాల్లో వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా దాన్ని చేయడం జరుగుతూ ఉంది. పేదరికం లేకుండా వాళ్ళకు కూడా మనం పూర్తిగా సహకరించాలని, సహాయం చేయాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశంలో ఈరోజు ఒక భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దాన్ని బట్టి మనకి కొన్ని లక్షల మంది దానివల్ల ఉపయోగం పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఏ అయితే మన ఊళ్ళలో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రయారిటీ బేస్ మీద సంవత్సరానికి ఈ పనులు చేశారు. నెక్స్ట్ ఇయర్కి వచ్చాక ఇంకా ఏం చేయాలనేది ఈరోజు ఒక్కొక్కటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ చేసి ప్రజలకు కూడా ఏ ఇబ్బంది రాకుండా ఉండాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఒక్కొక్కటి చూస్తూ ఉంటారు. ఏదేది పనులు జరుగుతున్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో దాని బేస్ మీద వచ్చే కొంది ఒక్కొక్కటి కంప్లీట్ చేసి పూర్తిగా గ్రామాలు కూడా అన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉండి చేయాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మేమందరం కూడా రాత్రింబగళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏదేది చేస్తే ఎక్కడ పనులు అవుతాయి అనేది ఆ పద్ధతిలో పనిచేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అందులో సుపరిపాలన తెల్లడికి కూడా ఈరోజు మనం తిరుగుతూ ఉన్నాం. సంవత్సరం అయిపోయింది. ప్రజల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా దేని మీద బాగా సఫర్ అవుతున్నారో దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకొని మనం చేసిన కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు ఆ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆ కార్యక్రమాల మీద ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నాం. ప్రజల్లో ఎక్కడ కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు పిల్లలంతా కూడా చదువుకునే విధంగా ఈరోజు లోకేష్ గారు ప్రత్యేకించి ఈరోజు స్కూల్స్కి కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. వాళ్ళకి యూనిఫామ్స్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, షూస్ కానీ, బుక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి బాగుంది, మనకు బాగలేదు అనేది లేకుండా గవర్నమెంట్ స్కూల్స్ కూడా అదే విధంగా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా అందరూ కూడా ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనకు కావాల్సిన పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. తప్పకుండా కూడా మండలాల్లోని కూడా ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా విజయ్ కూడా రోజు తిరుగుతూ ఉన్నాడు. రోజు రాత్రి అయ్యాక అన్నీ కూడా గ్రామాలు కూడా తిరుగుతా ఈరోజు అన్నీ ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తా, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తా ఈరోజు నియోజకవర్గంలో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేమందరం కలిసి ఉన్నాం. జిల్లాలో ఏది ఉన్నా కూడా జిల్లా వైజ్గా ఏం తీసుకొస్తే బాగుంటుందో ఆ పద్ధతి ప్రకారంగా జిల్లాలో అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, ఎప్పటికప్పుడు జిల్లాను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కలిసి పనిచేస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కాబట్టి మళ్ళా ఒకసారి వస్తాం. వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కువసేపు మీ అందరితో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్నా సైడ్ రానా అన్నా పక్కకి లేనా
సార్ ఒక ఫోటో ఓకేనా అందరికి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.